జ్యోతిష శాస్త్ర ప్రకారం మార్చి నెలలో మీనరాశిలో శని శుక్రుడి శక్తివంతమైన కలయిక వేళ మిథునం తులా సహా కొన్ని రాశుల వారికి ఆర్థికపరంగా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ జాబితాలో ఏ రాశులు ఉన్నాయో చూద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ ఏడాది మార్చి 2న సోమవారం అర్ధరాత్రి 1:01 శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. ఇదే రాశిలో మార్చి 26వ తేదీ వరకు సంచారం చేయనున్నాడు. మరోవైపు ఈ రాశిలోనే శనితో కలిసి శక్తివంతమైన కలయిక జరగనున్నది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఈ సంయోగం జరగడం కారణంగా ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ కాలంలో ఆర్థికపరంగా మెరుగైన ఫలితాలు రావచ్చు. వ్యాపారులకు పురోగతి లభించవచ్చు. మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెంచుకుంటారు. ఈ సందర్భంగా శని శుక్రుడి కలయిక వల్ల ఏ రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయనేది తెలుసుకుందాం. వృషభ రాశి నుంచి లాభస్థానంలో శని శుక్రుడు కలయిక జరగడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు కొత్త ఆదాయ వనరులు కూడా లభించవచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ గురించిన శుభవార్తలు వింటారు. కెరీర్ పరంగా పురోగతి లభించవచ్చు. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. 2. మిథున రాశి నుంచి దశమ స్థానంలోని శనుడు శుక్రుడు సంయోగం చెందడం వల్ల ఈ రాశి వారికి కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఉన్నత అధికారుల నుంచి మద్దతు లభించవచ్చు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. 3. తులరాశి నుంచి శుక్రుడు శని కలయిక 6వ స్థానం నుంచి జరుగుతుంది. ఈ కారణంగా మీకు కొన్ని సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో పెట్టే పెట్టుబడుల వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాన్ని విస్తరింపజేయాలనే ప్రణాళికలు విజయవంత అవకాశం ఉంది. మీ కుటుంబంతో నాణ్యమైన సమయం గడిపే అవకాశం లభిస్తుంది. 4. వృశ్చిక రాశి నుంచి పుణ్యస్థానంలో శని శుక్రుడి కలయిక కారణంగా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ కోరికలు నెరవేరవచ్చు. కెరీర్ పరంగా కొత్త దిశలో పయనించే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్స్తో రావడంతో పాటు జీతం కూడా పెరగవచ్చు. వ్యాపారులకు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో సామరస్యం అనేది పెరుగుతుంది. పాత విభేదాలన్నీ తొలగిపోతాయి.